మెస్సీతో ఫోటోకు 10 లక్షలు, 10 మందికి మాత్రమే 100 మందికి మాత్రమే అవకాశం. 13న ఉప్పల్ స్టేడియంలో గంట పాటు ఫుట్బాల్ దిగ్గజం సందడి అని చెప్పేసి. నిజంగా అరే రాష్ట్రంలో వైపు రైతులకు యూరియా కొరత ఉంది, మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అది ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంకో వైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇబ్బంది పడితే ఇప్పుడు మెస్సీతో ఏం అవసరం, దానికి 10 లక్షలు పెట్టి ఏం అవసరం. ఈయనేం ఉట్టిగా రావట్లే. నిజంగా వాస్తవానికి మెస్సీ అనేటోడు, నేను కూడా గతంలో ఒక స్పోర్ట్స్ జర్నలిస్ట్గా పనిచేస్తుండే, ఆయనకున్న క్రేజ్ వేరు, అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వేరు, కానీ అసలు ఇండియాలో పెద్ద గుర్తుపట్టే సందర్భాలు ఉండవు. అందులో హైదరాబాద్లో కొద్దిగా అటో ఇటో గుర్తుపడతారు, కానీ ఆయన ఫోటో దిగడానికి కూడా 10 లక్షలు అంట. ఇంకొకటి మీకు చెప్తే అసలు పిచ్చోళ్ళు అవుతారు. ఈ ఫార్ములా రేస్ సంబంధించిన దాంట్లో హైదరాబాద్లో నడిచింది. ఒక దిగ్గజాలకు సంబంధించినటువంటి దానికి ఒక కాజ్, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ అని తెలంగాణలో కూడా దానికి ఒక బ్రాండింగ్ తీసుకురావాలి, ఎలక్ట్రికల్ వెహికల్ మీద కొంచెం అవగాహన తీసుకొచ్చే క్రమంలో ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి హైదరాబాద్లో జరిగింది. దానికి దగ్గర ఒక అది 100 కోట్లకు సంబంధించిన లోపు ఒక ఈ ఫార్ములా సంస్థకి ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడ మనం నిర్వహిస్తారు, అన్ని దేశాల నుంచి కూడా రైడర్స్ వస్తారు, ఇక్కడ కార్ రేస్ జరుగుతుంది. ఆ తర్వాత సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు, వాళ్ళు వస్తారు, టికెట్స్ కొని వచ్చేస్తారు, వాళ్ళందరూ ఓకే. ఇప్పుడు ఈ మెస్సీ ఈవెంట్ వల్ల దగ్గర ఈయన ఉట్టిగా రాడు. అంటే ఇప్పుడు ఆయన ఫోటోకే 10 లక్షలు అంటే ఒక గంట సేపు మరి ఉప్పల్ స్టేడియంకి రావాలంటే మరి ఎన్ని కోట్లు ఇచ్చినట్టు? అది అంటే అది ఎవరి ప్రయోజనం కోసం అన్నట్టు. ఇప్పుడు మెస్సీ రావడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఏమాత్రం ఎంత పెరిగినట్టు? సరే ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఈయన వచ్చిందనుకో, ఒక ఫోటోకే 10 లక్షలు తీసుకుంటే మరి ఈయనతో పాటు రేవంత్ రెడ్డి ఒక మ్యాచ్ ఆడుతారట, ఒక గంట సేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతారట, మరి దానికి ఎంత తీసుకుంటున్నట్టు? అంటే ఫోటో అంటే సెకండ్లో అయిపోయేది, సెకండ్కి 10 లక్షలు అంటే 60 నిమిషాలు అంటే ఆల్మోస్ట్ గంట, ఒక అరగంట 2-3 గంటలు ఉంటాడంటే మరి ఆయన ఎంత ఛార్జ్ చేస్తున్నట్టు? ఆ ఛార్జ్ చేసిన దాన్ని ఎవరు భరిస్తున్నట్టు? మరి ఈయనతోటి అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఫుట్బాల్ ఆడుతున్నట్టు? దీని వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నట్టు? అది కూడా ఒకసారి చూసుకోవాల్సిందే మనం. ఇక మరి అంటే ఈ ఫార్ములా రేస్ వల్ల మొత్తం దేశానికి సంబంధించిన చాలామంది దిగ్గజాలు, తర్వాత ఈ ఫార్ములాకి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడికి వచ్చి బ్రాండింగ్ చేసినాయి. మరి ఈయన రావడం వల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి, ఏం కథ అనే దాని మీద ఇక మీరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. 13న ఉప్పల్ స్టేడియంలో గంట పాటు ఫుట్బాల్ దిగ్గజం సందడి. హైదరాబాద్ పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అర్జెంటీనాతో అభిమానులు ప్రత్యేకంగా ఫోటో తీసుకోవచ్చు. అయితే అందుకు గాను బాగానే ఖర్చు అవుతుంది. ఒక్కో ఫోటోకు 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ది గోట్ టూర్ నిర్వాహక కమిటీ హైదరాబాద్ సలహాదారు పార్వతీరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఆ మేరకు వెల్లడించారు. దీని వెనుక ఈయన ఉన్నాడు కదా, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రధాన అంశం రోహిన్ రెడ్డికి సంబంధించిన దాంట్లో ఈ మెస్సీ ఆయన అనుబంధ సంస్థ అనుకుంటా, ఆ సంస్థలో వస్తుంది. మరి దాని వెనుక బట్టి ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీని వెనుక ఎంత ప్రభుత్వ ధనం ఖర్చు అవుతుంది, నిజంగా ఉప్పల్ స్టేడియంలో ఏం చేస్తారు, ఉప్పల్ స్టేడియంలో ఎందుకు ఇలా మెస్సీని పిలవాల్సి వచ్చింది, ఆ మెస్సీని పిలిచిన క్రమంలో ప్రభుత్వ ఖజానాకి ఎంత బొక్కబడింది, ఆ తర్వాత ప్రభుత్వం ఎంత చెల్లించింది అనేది కూడా వస్తుంది, తొందరలో వస్తుంది. చూద్దాం దానికి సంబంధించిన దాని మీద. ఒక్కో ఫోటోకు 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారు పార్వతీరెడ్డి బుధవారం విలేకరులు వెల్లడించారు. ఈ నెల 13న సాయంత్రం మెస్సీ హైదరాబాద్లో అడుగు పెడతారు. ఫలక్నుమా ప్యాలెస్లో జరిగే మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయనతో పాటు ఫోటోలు దిగొచ్చు. ఒక్కో ఫోటోకు 9.95 అంటే దాదాపుగా 5,000 దాకా 10 లక్షల రూపాయలు. జిఎస్టీ అదనం అంటే దాంతో 30% వేసుకోండి. ఇంకా ఓకే చెల్లించాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ యాప్లో ఈ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం 100 మందికి మాత్రమే ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వెల్లడించారు. చూసుకో ఏమి దరిద్రం, 10 లక్షలు పెట్టి ఒక ఫోటో. సరే అది పక్కన పెడదాం. ఉప్పల్ స్టేడియంలో 3 గంటల ఈవెంట్. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్ అర్జెంటీనా, లూయిస్ సువారేజ్ ఉరుగ్వే స్టేడియంలో సందడి చేస్తారు. అందులో భాగంగా సింగరేణి RR9తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్ జట్టు సింగరేణి RR9తో అపర్ణ మెస్సీ ఆల్ స్టార్ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంది. 15 మంది చిన్నారులు మ్యాచ్లో పాల్గొంటారు. అందులో 5 శిక్షణ పొందినవారు, మిగతా 10 మంది ప్రతిభ ఉండి శిక్షణకు దూరమైన అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు. చివరి 5 నిమిషాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మ్యాచ్లో బరిలోకి దిగుతారంట. లాస్ట్ 5 నిమిషాలకు దిగి ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. అనంతరం ఫుట్బాల్ క్లినిక్ ఉంటుంది. ఇందులో భాగంగా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ చిన్నారులకు ఫుట్బాల్ ఎలా నేర్చుకోవాలి, ఎలా ఆడాలి, ఏమేం చేయాలనే చిట్కాలు చెప్తారు. మెస్సీ సమక్షంలో పెనాల్టీ షూట్అవుట్ నిర్వహిస్తారు. తర్వాత విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తారు. అనంతరం జరిగే పరేడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. సుమారు గంట పాటు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఉంటారు. రాత్రికి హైదరాబాద్లోనే బస చేసి ఆదివారం ఉదయం ముంబైకి వెళ్తారు అని ఆ పార్వతిరెడ్డి వివరించారు. డిస్ట్రిక్ట్ యాప్లో అన్ని రకాల టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్రికెటర్లు ఈవెంట్లకు ఆహ్వానించలేదని తెలిపారు. స్టేడియంలో 3 గంటల పాటు ఈవెంట్ ఉంటుందని, కార్యక్రమంలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించాలని చెప్పేసి కూడా ఇక వస్తుంది. రైట్,
ఎవడు మెస్సీ ఎవడికి మెస్సీ ఏమవుతుంది దీనివల్ల? చాలామంది ఇప్పటికే అరే ఓ వైపు గురుకుల పాఠశాలకు సంబంధించిన దాంట్లో విద్యార్థులు సరైన భోజనం లేక చచ్చిపోతున్నారు, దాని గురించి తప్పు లేదు. మరోవైపు అక్కడ ఇక 100 సమస్యలు, 1,00,000 వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టుకొని ఈరోజు ఇవాళ మెస్సీ ఈవెంట్ కోసం ఈయన ఇక ఇప్పటికే ఒక మ్యాచ్ కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ కూడా చేసిండు. ఆ ప్రాక్టీస్ సంబంధించిన దాంట్లో కూడా గొప్ప గొప్ప మీమ్స్ మనం ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నాం.